టికెట్ లేకుండా వేల మంది రైల్లో ఎక్కుతున్నారంటే నమ్మగలవా? మన భారతీయ రైల్వేలో ఈ రోజుల్లో ఇదే పెద్ద సమస్యగా మారింది. చాలామంది ప్రయాణికులు కంఫర్ట్ టికెట్ లేకుండా, ఇంకా చాలామంది టికెట్ లేకుండా కూడా రైల్లో ప్రయాణిస్తున్నారు. దీనివల్ల రైల్వే ఆదాయం తగ్గిపోవడం మాత్రమే కాదు, తక్కువ ఉన్న జనాభా దగ్గర కాకుండా ఎక్కువ గుంపు ప్రయాణించే చోట ఇప్పుడు రైలు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ప్రయాణం చాలా కష్టంగా మారిపోతుంది. ముఖ్యంగా ఈ కష్టం ఎక్కువగా టికెట్ కొనుక్కున్న వాళ్ళ మీదే పడేది. కానీ ఇప్పుడు చివరికి రైల్వే దీనిపై కట్టుబాటు పెట్టబోతుంది. అన్న భారతీయ రైల్వేలో అలాంటిది ఏం ప్రయత్నం చేయలేదే అన్నమాట కాదు. టికెట్ లేకుండా ప్రయాణించే వారిని ఆపడానికి ఇప్పుడు దాకా చాలా ప్రయత్నాలు చేశారు. కానీ ఇప్పుడు చేయబోయేది మాత్రం చాలా స్పష్టంగా చెప్పాలంటే చాలా పెద్ద గుంపు ఉంటుంది. మునుపటి టికెట్ తీసుకునే విధానాల వల్ల ఈ పరిస్థితిని నియంత్రించడం కష్టమవుతుంది. టికెట్ల సంఖ్య పరిమితంగా ఉంటుంది. అలాగే కన్ఫర్మ్ కాకపోయిన టిక్కెట్లు వెయిటింగ్ లిస్ట్లో వందల సంఖ్యలో ఉంటాయి. వాటిని ట్రైన్లో ప్రయాణానికి అనుమతించేవారు. ఇదే ఒక పెద్ద సమస్యగా మారేది. కానీ ఇప్పుడు చివరికి దీనికి ఒక పరిష్కారం తెచ్చారు. రైల్వే తీసుకున్న ఈ నిర్ణయం వల్ల కొన్ని సంవత్సరాల క్రితం అమలు చేయాల్సిన పని ఇప్పుడు మళ్ళీ న్యూఢిల్లీలో రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభమయ్యే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. మొదటిగా దీని గురించి పూర్తిగా అర్థం చేసుకుందాం. ఇక్కడ చేయబోయేది ఏంటంటే మెట్రోలో టర్నల్ స్టైల్ గేట్లు పెడతారు. మన మెట్రోలో చూసే టికెట్ గేట్లు లాగానే వాటిని రైల్వేలో కూడా ఏర్పాటు చేస్తారు. రైల్వే టికెట్లు ఇప్పుడు డిజిటల్ రూపంలో వస్తాయి. కౌంటర్ నుంచి తీసుకునే టికెట్లకి క్యూఆర్ కోడ్లు ఉంటాయి. అంటే మెట్రోలో ఒక సిస్టమ్ ఉంటుంది. కేవలం కన్ఫర్మ్ టికెట్ ఉన్న వాళ్ళకే స్టేషన్ ప్రాంగణంలో ప్రవేశం ఇస్తారు. అందువల్ల టికెట్ లేకుండా ప్లాట్ఫామ్లోకి ఎవ్వరూ చొరబడలేరు. దీంతో ఒక పెద్ద సమస్య పరిష్కారం అవుతుంది. టికెట్లు తప్పనిసరిగా కొనాల్సి వస్తుంది. అందుకే టికెట్ అమ్మకాలు పెరుగుతాయి. కానీ దీంతో పాటు మరో పెద్ద లాభం కూడా ఉంది. రైల్వేకి వచ్చేది ఏంటంటే అదే క్రౌడ్ నియంత్రణ. చూడండి, చాలామంది జనరల్లో ప్రయాణిస్తారు. కంఫర్ట్ టికెట్ లేకుండా ప్రయాణిస్తూ ఉంటారు. వెయిటింగ్ లిస్ట్లో చాలా ఎక్కువగా ఉన్నా వాళ్ళు కూడా ప్రయాణించడానికి ముందుకు వస్తూ ఉంటారు. చాలాసార్లు వాళ్ళ ట్రైన్ 9-10 గంటల తర్వాత ఉన్నా కూడా ముందుగానే ప్లాట్ఫామ్ మీదకు వచ్చి గుంపులుగా కూర్చుంటారు. ఇది కూడా స్టేషన్లో క్రౌడ్ నియంత్రణలో ఒక పెద్ద సమస్య. ఈ కొత్త ఎంట్రీ గేట్లు ఈ సమస్యని కూడా ఆపేస్తాయి. మరి మీరు న్యూఢిల్లీలో చూడబోయే ఆ సిస్టమ్ ఏంటో తెలుసా? రైల్వే స్టేషన్ నుంచి కొన్ని రోజులుగా వీడియోలు చూస్తూనే ఉన్నారుగా. నా ఛానల్లో కూడా కొన్ని నెలల క్రితం ఒక వీడియో పెట్టాను, ఎలా వెయిటింగ్ మరియు హోల్డింగ్ గదులు ఉన్నాయని, లేదా ముందుగా చెప్పాలంటే మొత్తం భవనాలు ఎలా తయారు చేస్తున్నారని. పలు ముఖ్యమైన రైల్వే స్టేషన్లో బయట ఏం జరుగుతుందంటే, ఎవరికైనా కన్ఫర్మ్ టికెట్ ఉంటే, సరైన సమయానికి ఉన్న టికెట్లు ఉంటే వాళ్ళు ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళిపోవచ్చు. కానీ వెయిటింగ్ లేదా జనరల్ టికెట్లు ఉన్నవారు హోల్డింగ్ ఏరియాలో మళ్ళిస్తారు. మనం ఏర్పాటు చేసిన ఆ గేట్లు ఫిల్టర్లా పనిచేస్తాయి. హోల్డింగ్ ఏరియాలోకి వెళ్ళిన తర్వాత ఎవరి ట్రైన్ సమయం వస్తే అప్పుడే వారి బ్యాగేజ్ స్కాన్ చేసి లైన్లో నిలబడి ప్లాట్ఫామ్లోకి ప్రవేశించగలరు. ఢిల్లీ స్టేషన్లో ఒక ప్రత్యేకమైన వ్యవస్థ ఉంది. అక్కడ హోల్డింగ్ ఏరియా నుంచి నేరుగా ఆ ప్లాట్ఫామ్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. అక్కడ ఎక్కువగా గుంపులు వచ్చే ట్రైన్లు ఉంటాయి. అందువల్ల బ్రిడ్జిల దగ్గర గుంపుల సమస్య చాలా తగ్గుతుంది. అయితే ఇదంతా అంత ఈజీ కాదు. రైల్వే శాఖ ఇప్పుడు దీన్ని చాలా వేగంగా మొత్తం రైల్వే వ్యవస్థలో అమలు చేయలేకపోవచ్చు. మొదట్లో ఇది కేవలం కొన్ని ప్రముఖ రైల్వే స్టేషన్స్లో మాత్రమే అమలు చేస్తారు. నా అంచనాల ప్రకారం ఆ స్టేషన్ల సంఖ్య కూడా చాలా తక్కువగానే ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి ఎంట్రీ గేట్లని అమలు చేయడానికి ముఖ్యమైనది ఏంటంటే రైల్వే స్టేషన్ ప్రాంగణంలో ఎంట్రీ, ఎగ్జిట్ లేదా ఎయిర్పోర్ట్లో అరైవల్స్, డిపేచర్స్ లాగా వేరు చేసే అవసరం ఉంటుంది. మన స్టేషన్స్లో చాలా మార్గాలు ఉండాలి. ఎవరైనా ఎక్కడి నుంచైనా ఎక్కడికైనా వచ్చిపోవచ్చు. అలా ఉంటేనే మనం ఈ గేట్స్ని ఏర్పాటు చేసుకోగలం. అందుకే రైల్వేలో ఉన్న అన్ని లీకేజ్ పాయింట్లని మూసివేయాలి. కొన్ని స్టేషన్స్లో అది సాధ్యం కాదు. అలాగే టికెటింగ్ సిస్టంలో ఒక పెద్ద సమస్య ఉంది. అది సాధారణంగా పరిష్కరించుకోవచ్చు. కాబట్టి దాన్ని మనం మళ్ళీ పరిష్కరించుకోవచ్చు. మొదట్లో మీరు ఈ మార్పుల్ని కేవలం భారీ జన సమూలంలో ఉన్న చోట్ల మాత్రమే గమనించగలరు. ఈ అమలు టికెట్ లేకుండా ప్రయాణించే వారిలో ఒక మానసత్వ మార్పు తీసుకొస్తుంది. అలాగే క్రమంగా జనసందడి నియంత్రణలో కూడా ఇది సహాయపడుతుంది.
మీరు చూడాలనుకుంటే హోల్డింగ్ ఏరియాలో రైల్వేలు ఎలా తయారు చేశాయో, అవి ఎలా పనిచేస్తున్నాయో నేను కొన్ని నెలల క్రితమే ఒక వీడియో చేశాను. మీరు ఆ వీడియో చూసినట్లయితే అది మీకు చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే ఇది కేవలం ఒక ఐడియా కాదు, ఇది ఇప్పటికే అమల్లోకి వస్తున్న మార్పు. ప్రస్తుతం భారతీయ రైల్వేలో టికెట్ లేకుండా ప్రయాణించడం ఒక పెద్ద సమస్యగా గుర్తించింది. దీనివల్ల ప్రతి సంవత్సరం భారీగా ఆదాయం నష్టం జరుగుతుంది. అధికారికంగా చూస్తే టికెట్ చెకింగ్ డ్రైవర్స్ ద్వారా వేల కోట్ల రూపాయలు జరిమానాలు వసూలవుతున్నాయి. అంటే సమస్య ఎంత పెద్దదో అర్థం చేసుకోండి. ఈ సమస్యను తగ్గించడానికి రైల్వేలు ఇప్పటికే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. మొదటిగా ప్రధాన రైల్వే స్టేషన్లో మెట్రో గేటింగ్ సిస్టమ్ అమలు చేయాలని నిర్ణయించుకున్నారు. అలాగే ప్రస్తుతం దేశంలో ఉన్న 100కి పైగా ముఖ్యమైన స్టేషన్స్లో ఆధునీకరించడం ప్రణాళికను అమలు చేయాలని ఉన్నాయి. ఈ ప్రాజెక్టుల్లో హోల్డింగ్ ఏరియాలు, కంట్రోల్ ఎంట్రీ పాయింట్స్, వేరే ప్రవేశ మార్గాలు ఇవి భాగమయ్యే అవకాశం ఉంది. ఇవి కేవలం సౌకర్యం కోసం కాదు, క్రమబద్ధన ప్రవేశ నియంత్రణ కోసం. ఇంకా ఒక ముఖ్యమైన విషయం, ఇప్పుడు చూస్తే భారత్ రైల్వే ఒక పెద్ద మార్పు దశలో ఉంది. సాంప్రదాయ విధానం నుంచి డిజిటల్ కంట్రోల్ సిస్టమ్ వైపు మారుతుంది. ఇది పూర్తిగా అమలైతే టికెట్ లేకుండా ప్రయాణించడం చాలా వరకు తగ్గిపోతుంది. క్రౌడ్ నియంత్రణ మెరుగుపడుతుంది. ప్రయాణం అనుభవం క్రమబద్ధంగా మారుతుంది. కానీ ఇది ఒక్క రోజులో జరిగే మార్పు కాదు. దశల వారీగా, స్టేషన్ వారీగా సిస్టమ్ బలపడుతుంది. ఇది ఒక దీర్ఘకాలిక మార్పు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఈ మార్పు ఎంత వేగంగా జరుగుతుంది మరియు ప్రజలు ఎంతవరకు దీన్ని అనుగుణంగా మారుతారు? ఈ రెండిటిపై ఆధారపడి భవిష్యత్తు రైల్వే వ్యవస్థ ఎలా ఉండబోతుందో నిర్ణయించబడుతుంది. ఇది కేవలం టెక్నాలజీ మార్పు కాదు, ఇది వ్యవస్థ మార్పు. మరియు ఈ మార్పుల్లో ప్రభుత్వం మాత్రమే కాదు, ప్రతి ప్రయాణికుడు కూడా ఒక భాగమే. మీరు ఈ మార్పుని ఎలా చూస్తున్నారు? కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి ఇంజనీరింగ్ మరియు టెక్నాలజీ కథల కోసం వెంటనే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.